హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. సోమవారం రోజు శివయ్యకైతే కొబ్బరికాయ దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న పిల్లలు బాగా చదువుకోవాలన్నా కూడా ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకుంటే చాలా మంచిదండి. అయితే ముందుగా పార్వతీ పరమేశ్వరుల ఫోటోకైతే శుభ్రంగా తుడుచుకొని గంధంతోని కుంకుమతోని బొట్లనైతే పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత నేనైతే ఈ విధంగా ఒక మాలనైతే రెడీ చేసుకొని ఈ విధంగా వేసుకున్నాను. నా దగ్గర అయితే గౌరమ్మ కూడా ఉంది. ఈ విధంగా గౌరమ్మనైతే పెట్టుకున్నానండి. అదేవిధంగా వినాయకుడికి కుమారస్వామికి కూడా బొట్లనైతే పెట్టుకున్నాను. మందార పువ్వులతోనూ జిల్లేడు పువ్వులతో అలంకరించుకున్నానండి. శివయ్య పూజ చేసేటప్పుడు జిల్లేడు పువ్వులును మారేడు దళాలు అయితే ఉండాలి ఖచ్చితంగాను. ఒక్క మారేడు దళమైనా ఉండాలి. ఈ విధంగా నేనైతే రెండు వైపులా కూడా ఈ విధంగా వాటర్ని అయితే వేసుకున్నాను. వేసుకొని రెండు వైపులా దీపపు కుందులను అయితే పెట్టుకున్నానండి. అయితే ఇప్పుడు కొబ్బరికాయ దీపం ఏ విధంగా పెట్టాలో చూద్దాము. ఒక కంచు లేదా ఇత్తడి ప్లేట్ని తీసుకొని గంధంతోని కుంకుమతోని బొట్లు పెట్టుకొని అందులో బియ్యాన్ని అయితే వేసుకోవాలండి. బియ్యం అయితే ఏమీ లేకున్నా చూసుకోవాలి. చెత్త చెదారం లేకున్నా బెడ్లు గట్ట లేకున్నా చూసుకున్న తర్వాత ఈ విధంగా పసుపు కుంకుమ వేసుకొని ఈ విధంగా కొబ్బరికాయనైతే కొట్టుకొని ముందు భాగాన్నైతే ఈ విధంగా దీపానికైతే ఉపయోగించాలి. పసుపు రాసుకొని నామాలనైతే శివయ్య నామాలనైతే వేసుకొని ఈ విధంగా కొబ్బరికాయనైతే పెట్టుకున్నాను. ఆ కొబ్బరికాయలు అయితే ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. ముందుగా రెండు వైపులా రెండు దీపాలను వెలిగించుకున్నాను. తర్వాత ఈ విధంగా మారేడు దళాలని ఆ వాటర్లోనైతే పెట్టుకున్నానండి. తర్వాత 3 ఒత్తులను అయితే వేసుకున్నాను. 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని 3 ఒత్తులను వేసుకొని ఈ విధంగా దీపాన్ని అయితే వెలిగించుకున్నానండి. మందార పువ్వులతోని కనకంబరాలతోని చక్కగా అలంకరించుకున్నాను. అదేవిధంగా తాంబూలాన్ని కూడా పెట్టుకున్నాను. మారేడు దళాలతో పూజ చేస్తే శివయ్య అయితే అనుగ్రహిస్తారు. మనం ధర్మబద్ధంగా ఏ కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా అయితే నెరవేరుస్తారండి. మనస్ఫూర్తిగా శివయ్యకి అయితే ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని అయితే పెట్టుకున్నాను. ఇంకోటైతే ప్రసాదంగా ఆ విధంగా పెట్టుకోవాలి. నేనైతే పూజా గదిలోనే చేసుకున్నాను. వేరేగా పీఠం పెట్టి చేయలేదు. ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత ధూపాన్ని అయితే సమర్పించుకున్నాను. మన మనసులో కోరికనైతే శివయ్యకి చెప్పుకుంటూ ఈ విధంగా ధూపాన్ని సమర్పించుకుంటూ శివాష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలండి. ఇది కొబ్బరికాయ దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరికాయనైతే పారే నీటిలో వేసేయాలండి. ఆ బియ్యాన్ని అయితే పరమాన్నంగా చేసుకొని మనం తినాలి. ఈ పరమాన్నం వండేటప్పుడు మాత్రం వండేటప్పుడు ఈ బియ్యాన్ని అయితే ఉపయోగించుకోకూడదు. ఈ విధంగా మారేడు దళాలకి చక్కగా గంధంతోని కుంకుమతోని ఈ విధంగా అలంకరించుకొని శివయ్యకి అయితే చక్కగా పూజనైతే చేసుకున్నానండి. మీ మనసులో తీరని కోరికలు అవి ధర్మబద్ధంగా ఉన్నట్లయితే చక్కగా నెరవేరుతాయి. అయితే మనం కోరిన కోరికలు నెరవేర్చడం కాదండి, మనం కూడా కష్టపడాలి. ఆ విధంగా కష్టపడి శివయ్యని ప్రార్థిస్తే చక్కగా మన కోరికలు అయితే నెరవేరుతాయి. నేనైతే ఈ విధంగా శివయ్యకి అయితే పూజ చేసుకున్నానండి. మీరు కూడా చక్కగా శివయ్యకి అయితే ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని ప్రతి సోమవారము పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇన్ని సోమవారాలు అని చెప్పేసి శివయ్యకి అయితే ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని పెట్టుకుంటే చక్కగా మన కోరికలు అయితే నెరవేరుతాయి. నేను ఇప్పుడు కూడా ప్రతి సోమవారం కూడా ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని అయితే నేను పెట్టుకుంటానండి. నాకైతే అంతా మంచిగా జరిగింది. అందుకని చెప్పేసి మీకు కూడా నేనైతే ఈ విధంగా పూజ చేసుకోమని చెప్తున్నాను. ఈ పూజకైతే ఎక్కువగా ఖర్చు ఏమి ఉండదండి. ఒక కొబ్బరికాయ తెచ్చుకుంటే చాలు. పువ్వులు అన్నీ ఉండాల్సిన అవసరం కూడా లేదు. మారేడు దళం ఒకటి ఉన్నా చాలండి. భక్తి శ్రద్ధలతో చక్కగా శివయ్యకి అయితే పూజ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.